హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో మీరు రాయబో ఎగ్జామ్లో 95 ఆర్ 95+ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను తెలియజేయబోతున్నాను. సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో అప్పుడు మాత్రమే మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇంకోటి ఏం చెప్తున్నాను ఈ వీడియోలో అంటే, సో టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, క్వశ్చన్ పేపర్లో సెక్షన్ ఏలో ఏమున్నాయి, సెక్షన్ బిలో ఏమున్నాయి, సెక్షన్ సిలో టాపిక్స్ ఏమున్నాయి, ఎక్కడి నుంచి అడుగుతారు, ఎగ్జామ్లో ఎలా రాయాలి అనే ఈ 3 టాపిక్స్ని నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎలా రాయాలి అనే స్ట్రాటజీ కూడా నేను చెప్పబోతున్నాను. సో కాబట్టి ఫస్ట్ టాపిక్ ఏంటి, సో టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఉన్నాయి ఆ టాపిక్స్, సెకండ్ వచ్చేసి ఎలా చదవాలి, థర్డ్ వన్ వచ్చేసి ఎలా ఎగ్జామినేషన్లో రాయాలి అనే ఈ 3 కాన్సెప్ట్స్ నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో కాబట్టి 95+ మార్క్స్ స్కోర్ చేయాలి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఏపీకి సంబంధించి అనుకుంటే సో మీరు ఈ వీడియో డెఫినెట్గా చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఏపీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఫుల్ ఫ్లెజ్డ్గా ఫస్ట్ ఇయర్కి సంబంధించి సెకండ్ ఇయర్కి సంబంధించి లెసన్స్ చెప్పడం జరుగుతుంది, నోట్స్ కూడా తయారు చేయడం జరుగుతుంది, అన్ని డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. రైట్ ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి క్వశ్చన్ పేపర్లో, సో ఏ సెక్షన్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఎలా ఏ బిట్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ సెక్షన్లో ఎన్ని మార్క్స్ ఏ బిట్కి ఇచ్చారు, ఏ టాపిక్కి ఎన్ని మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది అనేది నేను ఫస్ట్ మీకు చెప్పడం జరుగుతుంది. సో మనకి క్వశ్చన్ పేపర్లో 3 సెక్షన్స్ ఉన్నాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సో ఈ సెక్షన్స్ 3 అన్ని కలిపి 100 మార్కులు ఉన్నాయి. సో మీరు ఎన్ని గంటల్లో ఎగ్జామ్ రాయాలి అంటే 3 అవర్స్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం సెక్షన్ ఏ చూద్దాం. సో ఫస్ట్ సెక్షన్ ఏ. సో సెక్షన్ ఏలో ఎన్ని బిట్స్ ఉన్నాయి అండ్ సెక్షన్ ఏకి ఎన్ని మార్క్స్ అవార్డ్ చేశారు లేదా ఎన్ని మార్క్స్ కేటాయించారు అంటే 40 మార్క్స్ కేటాయించడం జరిగింది. సో ఈ 40కి 40 ఎలా తెచ్చుకోవాలి, సెక్షన్ ఏకి కేటాయించబడ్డ మార్కులు 40, ఆ 40 మార్కులు ఎలా తెచ్చుకోవాలనేది ఇప్పుడు మీకు నేను తెలియజేయబోతున్నాను. సో రైట్, సెక్షన్ ఏకి 40 మార్కులు ఉన్నాయి. సో ఫస్ట్ బిట్ కనుక చూస్తే ఫస్ట్ బిట్లో అనోటేషన్స్ ఉన్నాయి మనకి, అనోటేషన్స్. సో ఫస్ట్ బిట్లో అనోటేషన్స్ ఉన్నాయి. సో మరి ఈ అనోటేషన్స్ ఎక్కడి నుంచి అడుగుతారంటే ప్రోజ్ లెసన్ లేదా ప్రోజ్ నుంచి అడుగుతారు లేదా లెసన్స్ నుంచి అడుగుతారు. మరి ఎన్ని అడుగుతారు, 4 అడుగుతారు, అందులో మీకు 2 రాయమంటారు. సో ఒకదానికి 4 మార్కులు చొప్పున 8 మార్కులు సో దీనికి కేటాయించడం జరిగింది. సో ఇది ఆన్సర్, ఒక్కొక్క ఆన్సర్ 10 to 15 లైన్స్లో రాయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 10 to 15 లైన్స్లో మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. రైట్, సో మనకు తెలిసిపోయింది బిట్ నెంబర్ 1లో అనోటేషన్స్ అడుగుతారు. ఎక్కడి నుంచి అడుగుతారు, ప్రోజ్ లెసన్స్లో నుంచి అడుగుతారు. 4 ఇస్తారు, 2 రాయాలి, 50% చాయిస్. మీకు ఏదైతే పర్ఫెక్ట్గా 2 వస్తాయో అవే రాయండి. ఒక్కొక్క దానికి 4 మార్కులు చొప్పున 8 మార్కులు కేటాయించారు. సో మీ ఆన్సర్, ఒక్కొక్క ఆన్సర్ ఎన్ని లైన్స్లో ఉండాలి, 10 to 15 లైన్స్లో ఉండాలి. అంతకంటే ఎక్కువ రాసినా ప్రాబ్లం లేదు. సో మరి అనోటేషన్స్ ఎలా రాస్తే 4 మార్క్స్ రావడం జరుగుతుందో ఇప్పుడు నేను చెప్తాను, ఫస్ట్ వినండి. సో మనం అనోటేషన్స్కి ఎలా రాయాలి అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ రాయాల్సి ఉంటుంది, ఇంట్రడక్షన్. సో మరి మీరు అడగచ్చు, సార్ ఇంట్రడక్షన్ అని చెప్పారు, మరి ఇంట్రడక్షన్లో ఏం రాయాలి? సో ఏం రాస్తామంటే ఫస్ట్ ఇది ప్రోజ్ లెసన్ కాబట్టి లెసన్ నేమ్, తర్వాత రైటర్ నేమ్, రైటర్ యొక్క స్పెషాలిటీస్, బిరుదులు ఏమైనా ఉంటే స్పెషాలిటీస్, తర్వాత ఆయన వర్క్స్, ఆయన అవార్డ్స్ లేదా ఆయన రైటింగ్ స్టైల్ ఆర్ థీమ్. సో ఏ థీమ్స్ గురించి ఆయన రాస్తాడు. సో ఇవన్నీ మనం ఇంట్రడక్షన్లో రాయాల్సి ఉంటుంది. ఇంకా ఏం రాయొచ్చు అంటే ఈ లెసన్ ఎందులో నుంచైనా, ఏ వర్క్స్లో నుంచైనా తీసుకుంటే అది కూడా రాయాల్సి ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్
ఈ అనోటేషన్స్ ఎక్కడి నుంచి అడుగుతారంటే మీకు సిలబస్లో ఉన్న అనోటేషన్స్ నుంచే, లెసన్లో నుంచి అడుగుతారు. డిలీటెడ్ లెసన్లో నుంచి మాత్రం అడగరు, గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ రాస్తాం, అనోటేషన్కి ఆన్సర్. సో లెసన్ నేమ్ రాస్తాం, రైటర్ నేమ్ రాస్తాం, రైటర్కి ఏమైనా స్పెషాలిటీస్ ఉంటే అవి రాస్తాం, రైటర్ వర్క్స్ ఉంటే అవి రాస్తాం, రైటర్ ఏమైనా అవార్డ్స్ ఉంటే అవి రాస్తాం, రైటర్ రైటింగ్ స్టైల్ కానీ థీమ్స్ ఆయన వేటి మీద ఎక్కువ తన రచనలు చేస్తాడు లేదా ఈ లెసన్ ఎక్కడి నుంచి తీసుకోబడింది అనేది కూడా ఉంటే అది కూడా రాసేస్తాం. ఇది ఇంట్రడక్షన్లో మీరు రాయాల్సింది. నెక్స్ట్ వచ్చేసి కాంటెక్స్ట్. సో కాంటెక్స్ట్, మరి కాంటెక్స్ట్లో ఏం రాయాలి? పైన ఇచ్చిన అనోటేషన్స్ ఉన్నాయి కదా, సో ఆ అనోటేషన్ ఆ లెసన్లో ఏ సందర్భంలో యూజ్ చేయడం జరిగింది, రైటర్ ఏ సందర్భంలో యూజ్ చేశాడు అనేది సో కాంటెక్స్ట్లో రాయాలి. సో సందర్భం అన్నమాట. సిచ్యువేషన్ అంటే సిచ్యువేషన్ అని రాయద్దు, సో మీకు ఈజీగా అర్థం కావడం కోసం చెప్తున్నాను. సో ఆ అనోటేషన్స్ లెసన్లో ఏ సందర్భంలో రైటర్ ఏ విధంగా యూజ్ చేశాడు అనేది రాయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెనేషన్. సో మరి ఎక్స్ప్లెనేషన్ ఏం రాయాలి? సో మనకి ఇచ్చిన అనోటేషన్స్ ఉంటాయి కదా, సో మనకి ఇచ్చిన అనోటేషన్ ఆ 1 లైన్ కానీ 2 లైన్ కానీ దాని మీనింగ్ లెసన్లో ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయబడింది అనేది ఎక్స్ప్లెనేషన్లో రాయాల్సి ఉంటుంది. ఈ ఎక్స్ప్లెనేషన్లో ఏం రాయాలి అంటే టెక్స్టువల్ లైన్స్. సో టెక్స్టువల్ లైన్స్ రాయాల్సి ఉంటుంది మిడిల్ ఆఫ్ ది ఆన్సర్. సో ఎక్స్ప్లెనేషన్లో ఆన్సర్ రాస్తారు కదా, ఎక్స్ప్లెనేషన్ మిడిల్లో టెక్స్టువల్ లైన్స్ రాయాలి. మరి టెక్స్టువల్ లైన్స్ అంటే ఏంటి సార్ అని మీరు అడగవచ్చు, సో డౌట్ రావచ్చు. సో మీ లెసన్స్ ఉన్నాయి కదా, లెసన్లో ఇంపార్టెంట్ లైన్స్ ఉంటాయి, ఆ థీమ్ని తెలియజేసే లైన్స్ కానివ్వండి, రైటర్ చెప్పిన ఇంపార్టెంట్ విషయాలు కానివ్వండి, అవి లైన్స్ రూపంలో ఉంటాయి. అవి ఒక 3-4 లైన్స్ తీసుకొని సో ప్రతి అనోటేషన్కి లేదా ఆన్సర్కి మీరు ఈ టెక్స్టువల్ లైన్స్ ఎందులో రాయాలి? ఎక్స్ప్లెనేషన్ మిడిల్లో రాయాల్సి ఉంటుంది. సో అవి టెక్స్టువల్ లైన్స్. టెక్స్టువల్ లైన్స్ అంటే టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్న లైన్స్. అది ఏ లెసన్కి అయితే ఆ లెసన్ టెక్స్టువల్ లైన్స్ రాయండి, వేరేటి రాయకండి. సో దీని తర్వాత మీరు లాస్ట్లో ఏం రాస్తారంటే క్రిటికల్ కామెంట్ ఆర్ కామెంట్. సో కొంతమంది మెటీరియల్లలో క్రిటికల్ కామెంట్ అని ఉంటుంది, కొంతమంది మెటీరియల్లలో ఓన్లీ కామెంట్ అని ఉంటుంది. సో ఏది ఉంటే అది రాయండి. క్రిటికల్ కామెంట్ అని ఉంటే ఏది మీ కాలేజీలో ఇచ్చిన మెటీరియల్లో ఏదైతే ఉందో లేదా మీ సార్ ఇచ్చిన మెటీరియల్లో క్రిటికల్ కామెంట్ ఉంటే క్రిటికల్ కామెంట్ రాయండి. లేదు కామెంటే ఉంది సార్ అంటే కామెంటే రాయండి. సో ఏం ప్రాబ్లం లేదు సార్ మాకు క్రిటికల్ కామెంట్ లేదు అంటే ఎక్స్ప్లెనేషన్ వరకు రాసి వదిలేయండి. సో ఇది అనోటేషన్ రాసే విధానం. సో ఇలా కనుక రాస్తే మీకు 4 మార్క్స్ రావడం జరుగుతుంది. రైట్. ఇది ఫస్ట్ బిట్. నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాం. సో సెకండ్ బిట్ లో కూడా అనోటేషన్స్ వస్తాయి మనకి. సో పోయట్రీ నుంచి రావడం జరుగుతుంది. పోయట్రీ మీన్స్ పోయమ్స్ నుంచి రావడం జరుగుతుంది. సో ఎన్ని ఇస్తారు? 4 ఇస్తారు. సో 2 రాయమంటారు. ఒక్కొక్క దానికి 8 మార్క్స్ 4 మార్క్స్ చొప్పున 8 మార్క్స్ ఉంటుంది. సో ఇది కూడా ఒక్క ఆన్సర్ని 10 to 15 లైన్స్ లో రాయాల్సి ఉంటుంది. సో సెకండ్ బిట్ లో పోయట్రీ నుంచి అనోటేషన్స్ ఉంటాయి. 4 ఇస్తారు, 2 రాయాలి. 50% చాయిస్. ఒక్కొక్క దానికి 4 మార్క్స్ చొప్పున 8 మార్క్స్ దీనికి కేటాయించబడ్డారు. సో మీ ఆన్సర్ 10 to 15 లైన్స్. మోర్ దాన్ 15 లైన్స్ కూడా మీరు రాయవచ్చు. మరి అది లెసన్ కు ప్రోస్ కు చెప్పారు, మరి పోయంకి ఏం చేయాలి సార్ అంటే ఇక్కడ లెసన్ నేమ్ బదులు ఏమొస్తుందంటే పోయం నేమ్. ఓకే, పోయం నేమ్. ఇక్కడ రైటర్ నేమ్ బదులు ఏమొస్తుంది? పోయెట్ నేమ్. సో సేమ్ మిగతా అన్ని సేమ్. పోయెట్ యొక్క స్పెషాలిటీస్ ఏమైనా ఉంటే రాయాలి, లేదా ఈ పోయం ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఏదైనా వర్క్స్ నుంచి తీసుకుంటే అది రాయవచ్చు. సో పోయెట్ యొక్క వర్క్స్ రాయవచ్చు, పోయెట్ యొక్క అవార్డ్స్ రాయవచ్చు, పోయెట్ యొక్క రైటింగ్ స్టైల్ కానీ థీమ్స్ కానీ ఇవన్నీ రాయవచ్చు. సో మిగతా అన్ని సేమ్ యాజ్ టీజ్ ఉంటాయి. కాంటెక్స్ట్ లో ఈ పోయెట్రీకి సంబంధించిన టెక్స్టువల్ లైన్స్ ఏ సందర్భంలో యూజ్ చేశారు అనేది రాయాలి. ఎక్స్ప్లెనేషన్ లో ఇచ్చిన అనోటేషన్ యొక్క మీనింగ్ రాయాల్సి ఉంటుంది. సో అందులో టెక్స్టువల్ లైన్స్, పోయంలో ఉన్న మెయిన్ థీమ్ లైన్స్ ఉంటాయి కదా, మెయిన్ థీమ్ ని ఎక్స్ప్రెస్ చేసే లైన్స్ లేదా మెయిన్ థీమ్ ని చెప్పే లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్ ని ఎక్స్ప్లెనేషన్ మిడిల్ లో రాయండి. లాస్ట్ క్రిటికల్ కామెంట్ ఆర్ కామెంట్ ఉంటే రాయండి, లేదంటే రాయకండి. సో మీ మెటీరియల్లో ఎలా ఉందో అలానే రాయండి. సో ఇది దేనికి సంబంధించి అంటే ఈ 2 బిట్స్ కి
సంబంధించి. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ బిట్ చూద్దాం. సో థర్డ్ బిట్ లో ఏమి ఇచ్చారు మనకి, ఎలా రాయాలి అండ్ మీ ఆన్సర్ షీట్ లో ఏ విధంగా ప్రజెంట్ చేయాలి అనేది చూద్దాం. సో థర్డ్ బిట్ చూద్దాం. సో థర్డ్ బిట్ లో క్వశ్చన్స్ ఉంటాయి. థర్డ్ బిట్ లో క్వశ్చన్స్ ఉంటాయి. సో క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతారంటే ప్రోజ్ నుంచి అడుగుతారు. సో ఎన్ని ఇస్తారు, 4 ఇస్తారు, 2 రాయాలి. రెండు రాస్తే ఒక్కొక్క దానికి 4 మార్కులు చొప్పున 8 మార్కులు. సో ఇది కూడా 10 to 15 లైన్స్ లో రాయాల్సి ఉంటుంది. సో రైట్, ఇది థర్డ్ బిట్. థర్డ్ బిట్ లో క్వశ్చన్స్ అడుగుతారు. ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, 4 క్వశ్చన్స్ అడుగుతారు. రెండింటికి సమాధానం రాయాలి. ఎన్ని లైన్స్ లో, 10 to 15 లైన్స్ ఆర్ మోర్ దాన్ 15 లైన్స్ కూడా మీరు రాయొచ్చు. ఒక్కొక్క దానికి 4 మార్కులు చొప్పున 8 మార్కులు కేటాయించడం జరిగింది. సార్ ఇంతకుముందు అనోటేషన్స్ కి ఆన్సర్ ఎలా రాయాలో చెప్పారు, మరి ఇప్పుడు క్వశ్చన్ కి ఎలా రాయాలో చెప్పండి సార్ అని మీరు అడగవచ్చు. సో అదే చెప్తున్నాను. సో క్వశ్చన్ కి ఆన్సర్ రాసేటప్పుడు అబౌట్ ద లెసన్ ఫస్ట్ సైడ్ హెడింగ్, నెక్స్ట్ అబౌట్ ద రైటర్ సెకండ్ సైడ్ హెడింగ్, తర్వాత ఆన్సర్ ఉంటుంది, తర్వాత క్రిటికల్ కామెంట్. ఈ ఆన్సర్లో ఏం రాస్తారంటే అగైన్ టెక్స్టువల్ లైన్స్ రాస్తారు. తర్వాత క్రిటికల్ కామెంట్ ఆర్ కామెంట్. సో ఇది రాసేస్తారు. సో ఈ విధంగా కనుక మీరు రాస్తే సో క్వశ్చన్స్ కూడా 4 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో క్వశ్చన్స్ కాబట్టి ప్రోజ్ లెసన్ లో నుంచి అడుగుతున్నారు కాబట్టి అబౌట్ ద లెసన్, ఆ లెసన్ ఎవరు రాశారు, ఆ లెసన్ పేరేంటి, ఆ లెసన్ ఎవరు రాశారు, సో ఆ లెసన్ ఎక్కడి నుంచి అయినా తీసుకోబడిందా, వేరే వర్క్స్ ద్వారా ఏమైనా తీసుకోబడిందా, ఎప్పుడు పబ్లిష్ అయింది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే అబౌట్ ద లెసన్ లో రాస్తారు. సో అబౌట్ ద రైటర్ లో ఆ రైటర్ ఎవరు, ఆయన స్పెషాలిటీస్ ఏంటి, ఆయన అవార్డ్స్ ఏంటి, ఆయన వర్క్స్ ఏంటి, ఆయన స్టైల్ ఏంటి, ఈ లెసన్ ని ఆయన వర్క్ అయినా వేరే దాని నుంచి తీసుకున్నారా, సో ఇదంతా ఎందులో రాస్తారు, అబౌట్ ద రైటర్ లో రాస్తారు. క్వశ్చన్ కు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అంతా ఆన్సర్ లో రాస్తారు. ఆన్సర్ లో నేను ఇంత ముందు చెప్పినట్టు టెక్స్టువల్ లైన్స్ రాయండి, ఆన్సర్ మిడిల్ లో, లాస్ట్ లో క్రిటికల్ కామెంట్ రాయండి. సో ఇలా కనుక రాస్తే మీకు 4 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉండడం జరిగింది. సో ఇది థర్డ్ బిట్. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూద్దాం. సో ఫోర్త్ బిట్ లో మళ్ళీ ఏముంటాయి, సో ఫోర్త్ బిట్ లో అగైన్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఎక్కడి నుంచి అడుగుతారంటే పోయట్రీ నుంచి అడుగుతారు. సో ఎన్ని అడుగుతారు, 4 అడుగుతారు, 2 రాయమంటారు. ఒక్కొక్క దానికి 4 మార్కులు చొప్పున 8 మార్కులు కేటాయించడం జరిగింది. సో ఇది కూడా 10 to 15 లైన్స్ రాయాలి ఆన్సర్. అంటే 15 లైన్స్ అని లెక్క పెట్టి రాయకండి. సో మీ ఆన్సర్ ఎంత ఉంటే అంత రాసే ప్రయత్నము చేయండి. సో అండ్ ఇంకొకటి చాలా మంది అడుగుతారు ఏంటంటే సార్ 4 మార్క్స్ రావాలంటే ఎన్ని పేజెస్, మోర్ దాన్ 1 పేజ్ రాసే ప్రయత్నం చేయండి. 1.5 పేజ్ 1 పేజీ ఆర్ 1.5 పేజ్ రాస్తే సో దిద్దే వాళ్ళకి మంచి ఇంప్రెషన్ వస్తుంది. సో టెక్స్టువల్ లైన్స్ యాడ్ అయితే పేజెస్ పెరుగుతాయి. సో కాబట్టి సో మోర్ దాన్ 1 పేజ్ రాయండి, 4 మార్క్స్ రావాలి అనుకున్నాం, రైట్. సో ఇది ఏంటి అంటే ఫోర్త్ బిట్. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ చూద్దాం. సో ఫిఫ్త్ బిట్ లో కూడా మనకి అగైన్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో మరి ఎక్కడి నుంచి అడుగుతున్నారంటే షార్ట్ స్టోరీస్ నుంచి అడుగుతున్నారు. సో ఎన్ని ఇస్తారు, 3 ఇస్తారు, 1 రాయమంటున్నారు. ఒకదానికి 8 మార్కులు చొప్పున మీకు కేటాయించబడ్డ మార్కులు 8. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఫిఫ్త్ బిట్ లో క్వశ్చన్స్ ఏ ఉంటాయి, ఎక్కడి నుంచి అడుగుతారు, షార్ట్ స్టోరీస్ నుంచి అడుగుతారు. సో మీకున్న షార్ట్ స్టోరీస్ చదవండి, డిలీటెడ్ షార్ట్ స్టోరీస్ చదవకండి, అందులో నుంచి క్వశ్చన్స్ రావు. డిలీట్ పోయమ్స్ కూడా చదవకండి, అందులో నుంచి క్వశ్చన్స్ రావు. సో మీకు సిలబస్ లో ఎంత అయితే ఉందో అదే చదవండి. ఒకవేళ డిలీటెడ్ సిలబస్ లేకపోతే అన్ని చదవాల్సిందే. సో 3 క్వశ్చన్స్ ఇస్తారు, ఒక్కో క్వశ్చన్ కి మీరు ఆన్సర్ రాయాలి, మిగతా 2 చాయిస్ కింద వదిలేయండి. సో మీకు పర్ఫెక్ట్ గా వచ్చిన ఆన్సర్ రాయండి, ఎందుకంటే 8 మార్కులు ఉన్నాయి ఒకటే ఆన్సర్ కి. సో కాబట్టి జాగ్రత్తగా రాయండి. మరి ఈ 8 మార్కులు ఉన్న సింగిల్ ఆన్సర్ ఎన్ని లైన్స్ లో రాయాలంటే 20 to 25 లైన్స్, 20 నుంచి 25 లైన్లు అట్లా లెక్క పెట్టుకొని రాయకండి. సో 25 లైన్ల కంటే ఎక్కువ రాసే ప్రయత్నము చేయండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, సింగిల్ ఒకటే క్వశ్చన్ కి ఆన్సర్ రాస్తే 8 మార్కులు కాబట్టి 20 to 25 లైన్స్ రాయాల్సి ఉంటుంది ఈ ఆన్సర్ కి. ఇది క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది, మీ క్వశ్చన్ పేపర్ లో కూడా ఇది మెన్షన్ చేస్తారు. సో మరి షార్ట్ స్టోరీకి పోయట్రీకి చెప్పిళ్ళు, ఇది పోయట్రీకి ఇక్కడ అబౌట్ ద లెసన్ బదులు ఏం రాస్తాం, అబౌట్ ద పోయం అని రాస్తాం. అబౌట్ ది ఆథర్ బదులు ఏం రాస్తాం, అబౌట్ ద
పోయెట్ అని రాయడం జరుగుతుంది అబౌట్ ద రైటర్ బదులు. సో పోయట్రీకి 4th బిట్లో రాసేటప్పుడు అబౌట్ ద పోయం, అబౌట్ ద పోయెట్. సో మిగతాది రాస్తాం, ఆన్సర్ రాస్తాం, టెక్స్టువల్ లైన్స్ రాస్తాం, క్రిటికల్ కామెంట్ రాస్తాం. సో మరి 5th బిట్కి రాసేటప్పుడు అబౌట్ ద షార్ట్ స్టోరీ అని రాయండి. ఇవి మాత్రమే మారుతాయి. అబౌట్ ద షార్ట్ స్టోరీ, అబౌట్ ద ఆథర్, అబౌట్ ద ఆథర్. తర్వాత ఆన్సర్ రాస్తారు. వీలైతే దీనికి టెక్స్టువల్ లైన్స్ రాయొచ్చు, లేకపోతే లేదు. క్రిటికల్ కామెంట్ కూడా పెద్దగా అవసరము లేదు. షార్ట్ స్టోరీ క్వశ్చన్స్కి మాత్రం సో టెక్స్టువల్ లైన్స్ అవసరం లేదు, క్రిటికల్ కామెంట్ కూడా అవసరం లేదు. ఒకవేళ మీకు ఇచ్చిన మెటీరియల్ ఉంటే రాయండి. సో ఇది సెక్షన్ ఏ 40 మార్కులు రాసే విధానం. సో నేను చెప్పిన కొన్ని టిప్స్ కనుక ఫాలో అవుతూ కనుక మీరు రాస్తే సో 40కి 38, 39 మార్కులు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇది మిస్ కాకుండా చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని పంపించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తే వాళ్ళు కూడా మంచిగా చదువుకొని సో మంచి మార్క్స్ సాధించే అవకాశం ఉంది. రైట్, నెక్స్ట్ సెక్షన్ ఏ అయిపోయింది. మనకి ఇప్పుడు సెక్షన్ బి చూద్దాం. సో సెక్షన్ బిలో ఏమేమి ఉన్నాయి, సో ఎన్ని మార్కులు కేటాయించడం జరిగింది సెక్షన్ బికి. సో సెక్షన్ బికి మీకు కేటాయించబడ్డ మార్కులు ఎన్ని అంటే సో 10 మార్క్స్. సెక్షన్ బికి మీకు కేటాయించబడ్డ మార్క్స్ ఏంటంటే 10 మార్క్స్. సో మరి 10 మార్క్స్ ఏమేమి ఉన్నాయి, సెక్షన్ బిలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో సెక్షన్ బిలో ప్యాసేజెస్ ఇవ్వడం జరిగింది. సో 5 అయిపోయినాయి కాబట్టి 6వ బిట్లో ప్యాసేజ్ ఉంటుంది. అలాగే 7వ బిట్లో కూడా ప్యాసేజ్ ఉంటుంది, ప్యాసేజ్. సో ఈ ప్యాసేజ్ కింద 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున 5 మార్కులు కేటాయించడం జరిగింది. సో 2 ప్యాసేజీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మీకు లెసన్స్ వెనకాల పారాగ్రాఫ్స్ ఉన్నాయి, కాంప్రహెన్షన్ ద ప్యాసేజ్ అని ఉన్నాయి, అవి చదువుకోండి. అలాగే పోయమ్స్ వెనకాల కూడా కాంప్రహెన్షన్ ద ప్యాసేజ్ అని ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చదువుకోండి. ప్రోజ్ వెనకాల ఉన్న ప్యాసేజెస్, దట్ మీన్స్ లెసన్స్ వెనకాల ఉన్న ప్యాసేజెస్, పోయమ్స్ వెనకాల ఉన్న ప్యాసేజెస్ అన్ని చదువుకోండి. అండ్ ఇంకెక్కడైనా రివిజన్ టెస్ట్లు కానీ లేకపోతే ఎక్కడైనా టెక్స్ట్ బుక్లో ఇంకెక్కడైనా ప్యాసేజీలు ఉంటే అవి కూడా చదువుకోండి. సో ప్రోజ్లో నుంచి ఒక పారాగ్రాఫ్ వస్తుంది ప్రోజ్ వెనకాల ఉన్న ప్యాసేజ్ నుంచి, అండ్ పోయం వెనకాల ఉన్న పారాగ్రాఫ్ నుంచి ఒక పారాగ్రాఫ్ వస్తుంది. సో ఇది మీరు గమనించాలి. సో ఇలా కనుక మీరు అవి ప్రాక్టీస్ చేస్తే, సో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ప్యాసేజ్ చదివేటప్పుడు బట్టి పట్టకండి. సో ఫస్ట్ ప్యాసేజ్ టు లాస్ట్ ప్యాసేజ్ రివిజన్ చేయండి, ఎక్కువగా రివిజన్ చేయండి. అండ్ మీరు ఆన్సర్ షీట్లో రాసేటప్పుడు ప్యాసేజ్లకి ఆన్సర్స్ ఎలా రాయాలంటే సింగిల్ ఆన్సర్లో రాయాలి, లేదా సింగిల్ వర్డ్ లేదా స్ట్రైట్ ఆన్సర్లో రాయాల్సి ఉంటుంది. అంటే ఏ క్వశ్చన్ అడిగితే దానికే ఆన్సర్ రాయాలి, కానీ సో సెంటెన్స్ స్టార్టింగ్ నుంచి ఫుల్ స్టాప్ వరకు అట్లా రాసి పెద్ద పెద్ద ఆన్సర్లు రాయకండి. సో సింగిల్ సెంటెన్స్ ఆన్సర్స్ లేదా సింగిల్ వర్డ్ ఆన్సర్స్ రాయండి, స్ట్రైట్ ఆన్సర్ రాసే ప్రయత్నం చేయండి. అప్పుడు దిద్దే వాళ్ళకి ఇరిటేషన్ రాదు. సో కాబట్టి మీరు ఈజీగా మార్క్స్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి 2 ప్యాసేజ్లు ఉన్నాయి. 6వ బిట్లో ప్యాసేజ్ ఉంది, 7వ బిట్లో కూడా ప్యాసేజ్ ఉంది. ఇవి ఇక్కడ నుంచి అంటే ప్రోజ్ వెనకాల ఉన్న ప్యాసేజ్ నుంచి, పోయిటరీ వెనకాల ఉన్న ప్యాసేజ్ నుంచి అడగడం జరుగుతుంది. సో ఈ 2 పర్ఫెక్ట్గా చదువుకోండి. సో అందులో నుంచి 10 మార్క్స్ వస్తాయి. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే ఈ ప్యాసేజ్ల వల్ల క్వశ్చన్ పేపర్లోనే ఆన్సర్స్ ఉంటాయి. మీరు ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అని ఫైండ్ అవుట్ చేస్తే సో మీరు బాగా కష్టపడకుండా 10 మార్కులు తెచ్చుకోవచ్చు. సో క్వశ్చన్ పేపర్లోనే ఆన్సర్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇది సెక్షన్ బి 10 మార్కులకు సంబంధించి. రైట్, నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ సి చూద్దాం. సో సెక్షన్ సి ఏ టాపిక్స్ ఉన్నాయి, ఎన్ని మార్క్స్ ఉన్నాయి అనేది క్లియర్గా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సెక్షన్ సి చూద్దాం. సో సెక్షన్ సికి ఎన్ని మార్క్స్ అవార్డ్ చేశారు లేదా ఎన్ని మార్క్స్ మీకు కేటాయించారంటే 50 మార్కులు. గుర్తుపెట్టుకోండి, 50 మార్క్స్. సో ఈ 5 కరెక్ట్గా అనిపిస్తలేదు అనుకుంటా మీకు. రైట్, సో సెక్షన్ సికి 50 మార్కులు కేటాయించడం జరిగింది. హైయెస్ట్ మార్క్స్ ఉన్న సెక్షన్ ఏంటి అంటే సెక్షన్ సి మీ పేపర్లో. సో దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఇంతకుముందు సెక్షన్ బి చెప్పాను కదా, సో అది ఈజీ, ఆల్రెడీ క్వశ్చన్ పేపర్లోనే ఆన్సర్స్ ఉంటాయి. మరి సెక్షన్ సి ఏ బిట్తో స్టార్ట్ అవుతుంది, ఏ బిట్తో క్లోజ్ అవుతుంది, ఏ బిట్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఎక్కడ చదవాలి అనేది కూడా తెలుసుకుందాం. సో సెక్షన్ సి వచ్చేసి ఎన్నో బిట్తో స్టార్ట్ అవుతుంది అంటే మనం ఆల్రెడీ
సెవెంత్ బిట్ వరకు అయిపోయింది కదా. సో సెవెంత్ బిట్ అయిపోయింది కాబట్టి ఎయిత్ బిట్తో స్టార్ట్ కావడం జరుగుతుంది. సో మరి ఎయిత్ బిట్లో ఏమున్నాయి మనకి అంటే ఆర్టికల్స్కి సంబంధించి మీకు క్వశ్చన్స్ అడుగుతారు. ఆర్టికల్స్ తెలుసు కదా, ఏ, యాన్ అండ్ ది. సో ఎప్పుడు వాడాలి ఎప్పుడు వాడకూడదు అనేది నేను చూశాను. మీ టెక్స్ట్ బుక్లో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో అండ్ మీ టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీ టెక్స్ట్ బుక్లో ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి. సో అండ్ ఎక్సర్సైజ్కి సంబంధించిన ఆన్సర్స్ కూడా టెక్స్ట్ బుక్ ఎండింగ్లో ఉన్నాయి. సో మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సో మీరు ఏం చేయాలి అంటే ఆ ఎక్సర్సైజ్కి సంబంధించిన ఆన్సర్స్ మీ టెక్స్ట్ బుక్ ఎండింగ్లో ఉన్నాయి. అవి చూస్తూ అవి ప్రాక్టీస్ చేయండి. సో మీకు క్లియర్గా ఇచ్చాడు. గ్రామర్ అని ఒక సపరేట్గా ఇచ్చాడు. సో ఆ గ్రామర్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని ఆర్టికల్స్ అని ఇచ్చారు. సో ఆర్టికల్స్ మొత్తము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదవండి. సో అందులో నుంచే మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, మరి ఎన్ని అడుగుతారు, ఎన్ని రాయాలి అంటే మీకు 6 సెంటెన్సెస్ ఇస్తారు. ఎన్ని ఇస్తారు? 6 సెంటెన్సెస్ ఇస్తారు. ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ చొప్పున 3 మార్కులు కేటాయించడం జరిగింది. సో మీకు ఆర్టికల్స్కి ఎన్ని మార్క్స్ కేటాయించారంటే 3 మార్క్స్ కేటాయించడం జరిగింది. సో ఎలా ఇస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ డాష్ చార్మినార్ ఈజ్ ఏ, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నది హిస్టారికల్ బిల్డింగ్. సో ఈ విధంగా ఇస్తాడు. సో ఇక్కడ డాష్ ఉంది కదా. సో ఈ డాష్లో ఏమొస్తుంది? సో చార్మినార్ అనేది హిస్టారికల్ బిల్డింగ్. సో హిస్టారికల్ బిల్డింగ్స్ పేర్ల ముందు ఏది రాస్తాం మనం అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ద చార్మినార్. సో ఈ విధంగా మీకు సెంటెన్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఆ సెంటెన్స్లో మీకు బ్లాంక్ ఇస్తారు. ఆ బ్లాంక్లో ఏదైతే ఏ వస్తుందా, యాన్ వస్తుందా, ది వస్తుందా, లేదా ఆర్టికల్ లేకుండా ఉండే పరిస్థితులు ఉన్నాయి. సో ఏమొస్తుంది? ఒకవేళ ఆర్టికల్ రాని పరిస్థితుల్లో నో ఆర్టికల్ అని రాయాల్సి ఉంటుంది. ఇలా ఎన్ని సెంటెన్స్లు ఇస్తారు? 6 సెంటెన్సెస్ ఇస్తారు. సో ఈ 6 సెంటెన్సెస్కి మీరు 6 ఆర్టికల్స్ని ఐడెంటిఫై చేయాలి. ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ చొప్పున 3 మార్క్స్ దీనికి కేటాయించడం జరిగింది. ఇదే ఆర్టికల్స్. మీ టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని చదివేసుకోండి. సో చాలా బాగా ఇచ్చారు మీ టెక్స్ట్ బుక్లో. సో అవి చదివేసుకోండి. సో 8వ బిట్ అయిపోయింది. తర్వాత మనకి 9వ బిట్ చూద్దాం. సో 9వ బిట్లో మనకి ఏమి ఇచ్చారు మరి అంటే సో ప్రిపోజిషన్స్ ఇచ్చారు. 9వ బిట్లో ప్రిపోజిషన్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రిపోజిషన్స్ ఎన్ని ఇస్తారు మనకి అంటే 6 ఇస్తారు. 6 ఫైండ్ అవుట్ చేస్తే ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ చొప్పున సో 3 మార్క్స్ దీనికి కేటాయించడం జరిగింది. సో ఈ ప్రిపోజిషన్స్ కూడా మీ టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేశారు. సో ప్రిపోజిషన్ అనే టాపిక్ ఉంది మీ టెక్స్ట్ బుక్లో. సో అందులో ఉన్న ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అండ్ నోట్స్ చదువుకోండి. అండ్ ఎక్సర్సైజెస్ ఇచ్చారు. ఎక్సర్సైజెస్కు సంబంధించిన ఆన్సర్స్ టెక్స్ట్ బుక్ ఎండింగ్లో ప్రిపోజిషన్ అని టైటిల్ పెట్టి దాని కింద అన్ని మీకు సంబంధించిన ప్రిపోజిషన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రిపోజిషన్స్ ఏం చేయండి అంటే పర్ఫెక్ట్గా చదువుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. సో ప్రిపోజిషన్స్ ఎలా ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే ఏ వర్డ్తోని ఏ ప్రిపోజిషన్ వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. సో ఆ విధంగా ఇంతకుముందు చెప్పినట్టే ఒక సెంటెన్స్ ఇస్తారు. ఒక సెంటెన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రాపర్టీ డాష్ డివైడెడ్ the property was divided dash 4 sons. ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి. ద ప్రాపర్టీ వాజ్ డివైడెడ్ డాష్ 4 sons. సో 4 sons అన్నారు కాబట్టి సో 4 కుమారుల మధ్యలో ఆ ప్రాపర్టీ డివైడ్ చేయబడుతుంది కాబట్టి సో ఇక్కడ ఏ ప్రిపోజిషన్ వస్తుంది? ఎమాంగ్. సో ఈ విధంగా మీకు బ్లాంక్ ఇస్తారు. సో ఇలా 6 సెంటెన్సెస్ ఇస్తారు. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. సో ఇది టెక్స్ట్ బుక్లో ఉందా లేదా నాకు తెలియదు. సో మీకు ఈజీగా అర్థం కావడం కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలా సెంటెన్స్ ఇచ్చి మన మధ్యలో బ్లాంక్ ఇస్తారు. అక్కడ ఏ ప్రిపోజిషన్ వస్తుందో అది మీరు రాయాలి. సో ఎగ్జామ్లో ఎలా రాయాలంటే జస్ట్ 9th బిట్ అనేస్తారు. ఆన్సర్స్ అని పెట్టి ఫస్ట్ అని పెట్టేసి ఎమాంగ్ అని రాయండి. మొత్తం మళ్ళీ సెంటెన్స్ రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఏ ప్రిపోజిషన్ వస్తుందో అదే రాసేయండి. సో ఈ విధంగా 2, 3, 4, 5 ఇట్లా వేసేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ 8 వచ్చింది అనుకోండి. సో 4వ దాంట్లో
దాన్ వచ్చింది అనుకోండి, ఫిఫ్త్ దాంట్లో సిన్స్ వచ్చింది అనుకోండి. సో ఇలా రాసేయండి. సో మొత్తం ఇలా రాయాల్సిన అవసరము లేదు. సో ఈ విధంగా రాసేయండి. సో ఇంతకుముందు చెప్పిన ఆర్టికల్స్ కూడా ఈ విధంగానే రాసే ప్రయత్నము చేయండి. సో ఇది ప్రిపోజిషన్స్ సంబంధించి మీ టెక్స్ట్ బుక్ లో అన్ని క్లియర్ గా ఉన్నాయి. సో టెక్స్ట్ బుక్ లో చదువుకోండి సరిపోతుంది. సో గ్రామర్ టాపిక్స్ టెక్స్ట్ బుక్ నుంచే రావడం జరుగుతుంది, అవుట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ రానే రావు, ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 10th బిట్ లో ఏమున్నాయి. సో 10th బిట్ లో మీకేమి ఇచ్చారు అంటే మనకి సో వర్బ్స్ ఇచ్చారు. వర్బ్స్ ఈజ్ నథింగ్ బట్ టెన్సెస్. సో టెన్సెస్ ఇచ్చారు. సో ఎన్ని ఇస్తారు మీకు అంటే టెన్సెస్ 5 సెంటెన్స్లు ఇస్తారు. ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున 5 మార్కులు దీనికి కేటాయించడం జరిగింది. సో టెన్సెస్ కి మీకు కేటాయించిన మార్కులు ఎన్ని అంటే 5 మార్కులు కేటాయించడం జరిగింది. సో ఇది కూడా సెంటెన్స్ రూపంలోనే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్తున్నాను, హీ డాష్ మధ్యలో ఇక్కడ ఏమిస్తారంటే లివ్ సిన్స్, ఇక్కడ హియర్ సిన్స్ 1947 అని ఇచ్చారనుకోండి. హీ డాష్ బ్రాకెట్ లో మీకు వర్బ్ ఇస్తారు. సో హియర్ సిన్స్ 1947. సో దీనికి ఆన్సర్ ఏం రాస్తారంటే he has been living. So he has been living here since 1947. అతను 1947 నుంచి ఇక్కడే నివసిస్తున్నాడు. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఈ విధంగా మీరు రాయాల్సి ఉంటుంది. సో టెన్స్ ఏం చేయాలంటే ఫస్ట్ ఏ టెన్స్, ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా, ఆ ఫ్యూచర్ టెన్స్ లో లేదా ఏ టెన్స్ లో అదేంటి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ టెన్స్ అనుకోండి, సింపుల్ ప్రజెంటా, ప్రజెంట్ కంటిన్యూసా, ప్రజెంట్ పర్ఫెక్టా, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూసా. ఇట్లా పాస్ట్ లో కూడా సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్ లో కూడా సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సా. ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి. సో ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ బేస్ చేసుకొని సో మీరు ఇది రాయాలి. సో 10th బిట్ అని రాసేసి ఫస్ట్ వన్ పెట్టి హ్యాస్ బీన్ లివింగ్ అని రాస్తే సో కరెక్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీకు 5 సెంటెన్స్లు ఇస్తారు. 5 సెంటెన్స్ కి మీరు కరెక్ట్ టెన్సెస్ కనుక రాస్తే ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున 5 మార్కులు మీకు కేటాయించడం జరిగింది. సో డైరెక్ట్ ఆన్సర్ కూడా మీరు రాయవచ్చు, సెంటెన్స్ మొత్తం మళ్ళీ రాయాల్సిన అవసరము లేదు. సో ఈ విధంగా మీకు ఎగ్జామినేషన్ అడగడం జరుగుతుంది. సో ఈ విధంగా రాసేయండి. రైట్. నెక్స్ట్ వచ్చేసి 11వ బిట్ లో మనకి ఏముంది. సో 11వ బిట్ లో rewrite the sentences అని ఉంది. సో 11th bit rewrite the sentences. సో rewrite the sentence లో ఏమి ఇస్తారు. సో ఎన్ని మార్క్స్ ఉన్నాయి మనకి అంటే సో ఇందులో ఏమేమి ఉన్నాయో నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ ఇందులో వచ్చేసి ఒక యాక్టివైజ్ ప్యాసివైజ్ వస్తుంది. యాక్టివైజ్ ఇచ్చి ప్యాసివైజ్ లో కన్వర్ట్ చేయమంటారు. ఒక క్వశ్చన్ ఇస్తారు. సో రెండో టాపిక్ వచ్చేసి డైరెక్ట్ స్పీచ్ ఇచ్చి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చమంటారు. సో ఇది ఎన్ని ఇస్తారు అంటే మనకి 1 ఇస్తారు. రైట్. నెక్స్ట్ మూడోది వచ్చేసి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మరి ఎన్ని ఇస్తారు అంటే మనకి 2 ఇస్తారు. ఓకే. అండ్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి క్వశ్చన్ ట్యాగ్. సో ఇది ఎన్ని ఇస్తారంటే 1 ఇస్తారు. టోటల్ ఎన్ని అంటే 1 3 4 5. సో 5 ఇస్తారు. ఒక సెంటెన్స్ ఇస్తారు. యాక్టివైజ్ ఇచ్చి ప్యాసివైజ్ లో కన్వర్ట్ చేయమంటారు. సో డైరెక్ట్ స్పీచ్ ఇచ్చి ఇండైరెక్ట్ స్పీచ్ లో కన్వర్ట్ చేయమంటారు. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో కంపారిటివ్ లేదా సూపర్లేటివ్ డిగ్రీలోకి మార్చమని ఇస్తారు. సో తర్వాత క్వశ్చన్ ట్యాగ్ ఇచ్చి ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్ కి క్వశ్చన్ ట్యాగ్ ఫ్రేమ్ చేయమని అడగడం జరుగుతుంది. సో మరి మీకు దీనికి కేటాయించబడ్డ మార్కులు ఏంటంటే సో ఈ 5 మీరు రాయాలి. సో ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున సో 5 మార్కులు కేటాయించడం జరిగింది. సో 11th బిట్ కి సో మీకు ఎన్ని మార్కులు కేటాయించడం జరిగింది అంటే 5 మార్క్స్. యాక్టివైజ్ ప్యాసివైజ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఒక్కొక్కటి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ 2, క్వశ్చన్ ట్యాగ్ 1. ఈ 5 కంపల్సరీ మీరు రాయాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్, నోట్స్ అండ్ ఎక్సర్సైజెస్ మీ టెక్స్ట్ బుక్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్సర్సైజెస్ వాటి ఆన్సర్స్ కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్ ఇవ్వడం జరిగింది. సో అన్ని పర్ఫెక్ట్ గా ప్రిపేర్ కండి, అందులో నుంచే మీకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఇది 11th బిట్. నెక్స్ట్ 12th బిట్ ఏముంది అదొకసారి చూద్దాం. సో 12th బిట్ లో ఏమి ఇచ్చారు, ఎలా
మనం రాయాలి అనేది క్లియర్గా తెలుసుకుందాం. సో 12th బిట్లో మనకి ఏమున్నాయి, 12th బిట్ చూద్దాం. సో 12th బిట్లో మనకి ఏమున్నాయంటే కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ ఏ సెంటెన్స్, కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ ఏ సెంటెన్సెస్. సో ఈ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ ఏ సెంటెన్స్ ఎన్ని ఇస్తారంటే 5 సెంటెన్స్లు ఇస్తారు. ఒకదానికి 1 మార్క్ చొప్పున 5 మార్కులు దీనికి కేటాయించడం జరిగింది. సో 5 సెంటెన్సెస్ ఇస్తారు. సో ఈ 5 సెంటెన్స్లలో అండర్లైన్ చేసి ఉంటుంది. సో అండర్లైన్ చేసిన పార్ట్లో తప్పు ఉంటుంది, ఆ పార్ట్ని కరెక్ట్ చేస్తూ, అండర్లైన్ చేసిన పార్ట్ని కరెక్ట్ చేస్తూ పూర్తి వాక్యాన్ని తిరిగి మళ్ళీ మీ ఆన్సర్ షీట్లో రాయాల్సి ఉంటుంది. పూర్తి సెంటెన్స్ని కరెక్షన్ చేసిన పూర్తి సెంటెన్స్ని ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. అక్కడ మీకు క్వశ్చన్ పేపర్లో క్లియర్గా ఉంటుంది, యు మస్ట్ రైట్ ద ఎంటైర్ సెంటెన్స్ అని ఉంటుంది. సో మళ్ళీ పూర్తి వాక్యాన్ని మీ ఆన్సర్ షీట్లో రాయాలి. అలాంటప్పుడు మాత్రమే మీకు మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది, లేకపోతే మీకు మార్క్స్ అవార్డ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ తీసుకుందాం. మై కజిన్ బ్రదర్ ఈజ్ ఏ డాక్టర్, ఇలా ఇచ్చాడు. సో ఇది అండర్లైన్ చేశాడు. ఎగ్జాంపుల్ కోసం మాత్రమే చెప్తున్నాను. మై కజిన్ బ్రదర్ ఈజ్ ఏ డాక్టర్ ఒక సెంటెన్స్ అనమాట ఇది. ఇలా 5 ఇస్తారు, 5కి 5 ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో మై కజిన్ బ్రదర్ ఈజ్ ఏ డాక్టర్. సో ఎక్కడ అండర్లైన్ చేసింది, కజిన్ బ్రదర్ అనేది అండర్లైన్ చేసింది. సో ఎక్కడ తప్పు ఉంది అన్నట్టు, కజిన్ బ్రదర్లో మాత్రమే తప్పు ఉంది, మిగతా సెంటెన్స్ అంతా కరెక్ట్ ఉంది. సో దీన్ని కరెక్ట్ చేస్తూ పూర్తి వాక్యాన్ని ఏం చేయాలి, మళ్ళీ మన ఆన్సర్ షీట్లో రాయాలి. సో 12వ బిట్ అనేస్తాం, ఫస్ట్ ఆన్సర్ అని పెట్టేసి ఏం వస్తాం, మై కజిన్ ఉంటుంది, బ్రదర్ ఉండదు కాబట్టి మై కజిన్ ఈజ్ ఏ డాక్టర్ అని ఇలా రాస్తాం. సో ఇలా రాస్తేనే మీకు మార్క్స్ వస్తాయి, లేకపోతే మాత్రం రావు. సో మై కజిన్ ఈజ్ ఏ డాక్టర్ ఈ విధంగా మీరు రాయాల్సి ఉంటుంది. సో పూర్తి వాక్యాన్ని మళ్ళీ తిరిగి మీరు రాయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇది కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ 5 ఇస్తారు, ఆ 5 సంబంధించి ఇలా కరెక్షన్ చేస్తూ పూర్తి వాక్యాన్ని మీ ఆన్సర్ షీట్లో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది 12th బిట్. 13th బిట్ వచ్చేస్తే ఈ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ కూడా మీకు టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇచ్చారు అండ్ ఎక్సర్సైజ్లో కూడా ఇచ్చారు. అవన్నీ చదువుకోండి, అవన్నీ చదివితే అందులో నుంచే మీకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ 13th బిట్ కనుక వస్తే మీకు ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయి 13th బిట్లో. సో మీకేమున్నాయంటే ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయి. సో ఫ్రేజల్ వర్బ్స్, ఈ ఫ్రేజల్ వర్బ్స్ ఎన్ని ఇస్తారు, మరి ఎన్ని రాయాలి అంటే ఫ్రేజల్ వర్బ్స్ వచ్చేస్తాయి 6 ఇస్తారు. సో అందులో 3 రాయమంటున్నారు, ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున 3 మార్క్స్ మీకు కేటాయించడం జరిగింది. సో ఈ ఫ్రేజల్ వర్బ్స్ ఏంటి, మరి 6 ఇస్తారు, 3 రాయమంటున్నారు, 50% చాయిస్ ఉంది. సో ఈ ఫ్రేజల్ వర్బ్స్ ఇస్తారు, 6 ఇస్తారు, వర్డ్ రూపంలో వర్డ్స్ ఉంటాయి. సో వాటిని సెంటెన్స్లో యూజ్ చేస్తూ మీరు ఎగ్జాంపుల్ సెంటెన్స్ రాయాల్సి ఉంటుంది. సెంటెన్స్లో వర్బల్ అదేంటి ఫ్రేజల్ వర్బ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మీ టెక్స్ట్ బుక్లో ఫ్రేజల్ వర్బ్స్కి సంబంధించి కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఫ్రేజల్ వర్బ్ ఇచ్చారు, దాని మీనింగ్ ఇచ్చారు అండ్ దాని పక్కనే ఎగ్జాంపుల్ సెంటెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్సర్సైజెస్కి సంబంధించిన ఆన్సర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్లో ఆ ఫ్రేజల్ వర్బ్స్ సంబంధించిన ఆన్సర్స్ కూడా ఇచ్చారు. సో అవన్నీ ప్రిపేర్ కాండి, అందులో నుంచి 6 వస్తాయి, 3కి రాసేయండి, 3 మార్క్స్. సో ఇది 13th బిట్. నెక్స్ట్ 14th బిట్ ఏముందో చూద్దాం. సో అన్నీ మీకు టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయి. సో క్లియర్గా అవన్నీ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అండ్ ఎక్సర్సైజెస్తో కలిపి. సో 14th బిట్లో మనకి సైలెంట్ లెటర్స్ ఉన్నాయి, సైలెంట్ కాన్సోనెంట్ లెటర్స్. సో ఇందులో కూడా 6 ఇస్తారు, 6కి 6 చేయాలి, ఒక్కొక్క దానికి 1/2 మార్క్ చొప్పున 3 మార్కులు దీనికి కేటాయించడం జరిగింది. సో సైలెంట్ లెటర్స్ తెలుసు కదా మీకు, సైలెంట్ లెటర్స్ చాలా ఈజీ. మీ టెక్స్ట్ బుక్లో కూడా సైలెంట్ లెటర్స్ అన్ని ఇచ్చారు, ఏ వర్డ్లో ఏది సైలెంట్ లెటర్, ఎక్సర్సైజెస్కి సంబంధించిన ఆన్సర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఆల్ సైలెన్స్ లెటర్స్ అన్ని చదువుకోండి, అందులో నుంచి 6 అడుగుతారు, 6కి 6 ఆన్సర్ చేయాలి, ఒక్కొక్క దానికి 1/2 మార్క్ చొప్పున. సో దీనికి కేటాయించబడ్డ మార్కులు ఎన్ని అంటే 3 మార్క్స్ అన్నమాట. సో రైట్, ఇది చాలా ఈజీ, డెడ్ ఈజీ టాపిక్ సైలెంట్ లెటర్స్. నెక్స్ట్ కనుక వస్తే మీకు 15th బిట్లో ఏమున్నాయి. సో 15th బిట్లో మీకు ఏమి ఇచ్చారు అంటే సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎన్ని ఇస్తారు, మరి సెంటెన్సెస్ అంటే
6 ఇస్తారు, ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ చొప్పున. సో దీనికి మీకు కేటాయించబడ్డ మార్కులు ఎన్ని అంటే సో 3 మార్కులు. సో 6 సెంటెన్సెస్ ఇస్తారు, ఒక వర్డ్ కింద అండర్లైన్ చేయబడి ఉంటుంది. ఆ అండర్లైన్ చేయబడ్డ వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీరు రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, ఫస్ట్ హీ అండర్లైన్ చేసింది, హీ వాజ్ decided he was swimming in the river. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే. సో ఇక్కడ హీ అనే దాని కింద అండర్లైన్ చేస్తుంది కాబట్టి మనం 15వ ఆదేస్తాం, 15వ నెంబర్ బిట్ నెంబర్ వేస్తాం, ఫస్ట్ అని పెట్టేసి హీ అనేది ఏంటి ప్రొనౌన్. సో ప్రొనౌన్ అని ఆన్సర్ రాసేస్తాం. సో రెండవది వచ్చేసి నౌన్, మూడోది వచ్చేసి వర్బ్, సో నాలుగోది వచ్చేసి మీ ఇష్టం, అంటే అందులో ఏదైతే అండర్లైన్ చేసి ఉంటుందో దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇంటర్జెక్షన్ అనుకోండి, ఇంటర్జెక్షన్. సో ఈ విధంగా ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. సో ఆన్సర్ షీట్లో ఈ విధంగా ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. సో ఇలా వర్డ్ ఇస్తారు, ఒక సెంటెన్స్ ఇస్తారు, ఒక వర్డ్ కింద అండర్లైన్ చేసి ఉంటారు, ఆ వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీరు రాయాలి. 6 సెంటెన్సెస్ ఇస్తారు, 6 సెంటెన్స్లలో 6 వర్డ్స్కి అండర్లైన్ చేసి ఉంటుంది. ఆ 6 వర్డ్స్కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాస్తే ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ చొప్పున 3 మార్క్స్ మీకు కేటాయించడం జరిగింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి. టెక్స్ట్ బుక్లో అన్ని క్లియర్గా ఉన్నాయి, ఆల్ గ్రామర్ టాపిక్స్ అందులోనే ఉన్నాయి. మీరు వేరే మెటీరియల్ చదవాల్సిన అవసరం లేదు. గ్రామర్కి సంబంధించి టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని చదవండి, ఆన్సర్స్ కూడా ఇచ్చారు, అవి చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 16వ బిట్లో ఏమున్నాయి మనకి? 16వ బిట్లో మనకి ఏమున్నాయంటే 16వ బిట్ వచ్చేసి మీకు సో మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఉన్నాయి. మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఎన్ని ఇస్తారు మరి మీకు అంటే 6 ఇస్తారు, 6 వర్డ్స్ 6 మీనింగ్స్ ఇస్తారు, ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ చొప్పున 3 మార్క్స్ దీనికి కేటాయించడం జరిగింది. సో రైట్, ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్కి సంబంధించినది అది. సో మీకు కాలం ఏ ఇస్తారు, కాలం బి ఇస్తారు. కాలం ఏలో వర్డ్స్ ఇస్తారు, ఓకే, కాలం బిలో మీనింగ్స్ ఇస్తారు. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇస్తారు 1 2 3 ఇలా ఇస్తారు. ఇక్కడ ఏ బి సి డి. సో ఇలా వర్డ్స్ ఇస్తారు, వాటి మీనింగ్స్ ఇక్కడ ఇస్తారు. సో 6 వర్డ్స్ ఇస్తారు, 6 మీనింగ్స్ ఇస్తారు. మీరు ఎలా రాయాలి దీనికి 16వ బిట్ కంటే? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 16వ బిట్ అని ఇస్తారు. సో రోమన్ లెటర్ 1 అని పెడతారు, దీనికి ఆన్సర్ ఏ అయితే ఏ అని రాస్తారు, రెండో దానికి ఏంటి అది డి అయితే డి అని రాస్తారు. సో మూడో దానికి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి తర్వాత సి అంటే సి అని రాస్తారు. సో ఈ విధంగా మీరు ఆన్సర్ షీట్లో రాయండి. సో కొంతమంది ఏం చేస్తారంటే ఇలా రాస్తుంటారు, ఇలా రాస్తే ఇక్కడ మొత్తం క్రాష్ అవుతుంది. సో దిద్దే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో ఇలా రాయకండి. సో మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇలా రాయండి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇవి కూడా క్వశ్చన్ పేపర్లోనే ఆన్సర్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు ఫైండ్ ద వర్డ్ అండ్ దట్ మీనింగ్. సో ఆ వర్డ్ ఏంటి, దాని మీనింగ్ ఏంటని ఐడెంటిఫై చేసి ఈ విధంగా రాసేయండి. ఈ విధంగా రాస్తే మీకు 3 మార్కులు కంపల్సరీ వస్తాయి. సో ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్. సో నెక్స్ట్ 17వ బిట్లో ఏముంది అనేది చూద్దాం. సో మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. రైట్, సో మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. సో ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ కూడా మీకు టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇచ్చారు. సో వీలైతే గ్లాసరీ కూడా చదువుకోండి. లెసన్స్ వెనకాల, పోయమ్స్ వెనకాల గ్లాసరీ ఉంది. అండ్ దీనికి మ్యాచ్ ద ఫాలోయింగ్కి సపరేట్ టాపిక్ ఇచ్చాడు. సో మీ గ్రామర్లో సో అక్కడ ఉన్నాయన్నీ చదువుకోండి, అందులో నుంచే మీకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ 16వ బిట్ అయిపోయింది. మనకి 17వ బిట్లో చూద్దాం. 17వ బిట్లో ఏమున్నాయి? 17వ బిట్లో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ ఇచ్చాడు. సో దీనికి ఎన్ని మార్క్స్ మీకు కేటాయించారంటే 1 రాయాలి. ఇందులో 5 మార్కులు కేటాయించారు. సో ఒకదానికి 5 మార్క్స్ కాబట్టి సో 5 మార్క్స్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్కి మీకు కేటాయించడం జరిగింది. సో టెక్స్ట్ బుక్లో కూడా దీనికి సంబంధించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది మీకు. సో ఈ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్లో ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక గ్రాఫ్ ఇస్తారు. గ్రాఫ్ ఇచ్చి దాన్ని దేంట్లోకి కన్వర్ట్ చేయమంటారంటే గ్రాఫ్ ఇచ్చి దాన్ని ప్యాసేజ్లోకి కన్వర్ట్ చేయమంటారు. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక ప్యాసేజ్ ఇస్తారు, ఒక
ప్యాసేజ్ ఇస్తారు. సో ప్యాసేజ్ని దేంట్లోకి కన్వర్ట్ చేయమంటారంటే గ్రాఫ్లోకి కన్వర్ట్ చేయమంటారు. ఓకే, అర్థమైందా ఇప్పుడు? సో గ్రాఫ్లోకి కన్వర్ట్ చేయండి. సో మీకు ఇది వస్తుందా, ఇది రాయండి, ఇది వస్తే ఇది రాయండి. సో మీ గ్రాఫ్ నుంచి పారాగ్రాఫ్కి కన్వర్ట్ చేయడం ఈజీ అయితే అది చూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే సో నాకు ప్యాసేజ్ ఇస్తే నేను గ్రాఫ్లోకి ఈజీగా కన్వర్ట్ చేస్తా అంటే అదైనా చూజ్ చేసుకోవచ్చు. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఒకటే మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రాఫ్ ఇస్తే పారాగ్రాఫ్లోకి చేంజ్ చేస్తారా, ప్యాసేజ్ ఇస్తే గ్రాఫ్లోకి కన్వర్ట్ చేస్తారా? సో ఏ గ్రాఫ్లోకి కన్వర్ట్ చేయాలో కూడా ప్యాసేజ్కి ఎండింగ్లో ఇవ్వడం జరుగుతుంది. మరి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్లో ఏమేమి ఉంటాయి మీకు అంటే పై చార్ట్స్ ఉంటాయి, బార్ గ్రాఫ్స్ ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి. సో టేబుల్స్ ఉంటాయి, తర్వాత ఫ్లో చార్ట్స్ ఉంటాయి, తర్వాత ట్రీ డయాగ్రామ్స్ ఉంటాయి. ఈ 5 ఉంటాయి, రైట్? సో ఏమేమి ఉంటాయి? పై చార్ట్స్ ఉంటాయి, బార్ గ్రాఫ్స్ ఉంటాయి, టేబుల్స్, ఫ్లో చార్ట్స్, ట్రీ డయాగ్రామ్స్. సో వీటి నుంచి పారాగ్రాఫ్లో కన్వర్ట్ చేయమంటారు, లేదా ప్యాసేజ్ నుంచి వీటికి కన్వర్ట్ చేయమని అడుగుతారు. సో ఇందులో మీకు ఏది పర్ఫెక్ట్గా వస్తుందో అదే రాయండి, సరిపోతుంది. సో ఇది 17వ బిట్కు సంబంధించిన విషయం అన్నమాట. నెక్స్ట్ 18వ బిట్ చూద్దాం. సో 18వ బిట్లో మనకి ఏమి ఇచ్చారు? సో 18వ బిట్ చూద్దాం. సో 18వ బిట్లో మనకి ఏమి ఇచ్చారు అంటే ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇచ్చారు. ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఆర్ సౌండ్స్ ఇచ్చారు. ఈ 2 ఇచ్చారు. ఇందులో మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. సో ఇది ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఏమి ఇచ్చారు అంటే 10 ఇస్తారు. 10 ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్స్ ఇస్తారు. 5కి కనుక మీరు రాస్తే ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున 5 మార్క్స్. సో ఇందులో ఆడ్ సౌండ్స్లో 5 ఇస్తారు ఇంటూ 1 5 మార్క్స్. సో 3 సెట్ ఆఫ్ వర్డ్స్ ఇస్తారు. నేను ఆడ్ సౌండ్స్ అంటే ఏంటి, ఫొనెటిక్స్ అంటే ఏంటి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఓకే, డోంట్ వరీ. ఫొనెటిక్స్ ఏంటి, ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇస్తే ఏం చేయాలి? సో ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇస్తే మీరేం చేయాలి అంటే దాన్ని ఇంగ్లీష్ వర్డ్లోకి రాయాల్సి ఉంటుంది. సో ఆడ్ సౌండ్స్ ఉంటే ఆడ్ సౌండ్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెంట్ సౌండ్. సో దాన్ని ఎలా రాయాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో 3 వర్డ్స్ ఇస్తారు, 3 సెట్ ఆఫ్ వర్డ్ ఇస్తారు. అందులో 1 లేదా 2 లెటర్స్ బోల్డ్ కలర్లో థిక్ కలర్లో ఇస్తారు. అందులో 2 లెటర్స్ సేమ్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, మిగతా 1 డిఫరెంట్ సౌండ్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ చూద్దాం ఒకసారి. సో ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఈ విధంగా ఇస్తారు, స్లాంగ్స్ ఉంటుంది. సో ఇట్లా ఇస్తాడు అనుకోండి ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇది. సో ఇది ఏంటంటే అబౌవ్. సో దీన్ని మీరు ఇంగ్లీష్లో ఎలా రాయాలంటే అబౌవ్ అని రాస్తే సరిపోతుంది, అబౌవ్. సో దాన్ని అబౌవ్ అని ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇస్తారు. సో మీరు ఇంగ్లీష్ దాని స్పెల్లింగ్ మీరు ఆ వర్డ్ ఏంటి దాని ఇంగ్లీషు స్పెల్లింగ్ రాయాల్సి ఉంటుంది. అలా మీకు 10 వర్డ్స్ ఇస్తారు. ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇలా 10 ఇస్తారు. సో 5కి మాత్రం ఇంగ్లీష్ వర్డ్స్ రాసే ప్రయత్నం చేయండి. ఇది ఫొనెటిక్ సంబంధించి. సో మీ టెక్స్ట్ బుక్లో ఫొనెటిక్ సంబంధించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. కాన్సోనెంట్ సౌండ్స్, వోవెల్ సౌండ్స్ అండ్ ఏ వర్డ్కి ఎలా ట్రాన్స్క్రిప్షన్ ఉంది, ట్రాన్స్క్రిప్షన్ ఇస్తే వర్డ్ని ఎలా కన్వర్ట్ చేయాలి అనేది క్లియర్గా ఉంది. సో బుక్లో ఉన్న మొత్తం చదువుకోండి. అండ్ యాడ్ సౌండ్స్ కూడా మీకు క్లియర్గా ఇచ్చారు, దానికి సంబంధించి ఆన్సర్స్ కూడా క్లియర్గా ఇచ్చారు. ఎక్సర్సైజ్లో ఉన్న అన్ని యాడ్ సౌండ్స్ చదువుకోండి, అందులో నుంచి మీకు 5 రావడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ క్రాప్, క్లోన్, క్రాప్, ఇంకేదైనా ఒక వర్డ్ ఉంటుంది, క్రాప్, క్లోన్, క్లోజ్. సో ఇందులో ఏది డిఫరెంట్ సౌండ్ ఇచ్చారంటే అన్ని ఇది ఓని బోల్డ్ లెటర్ చేసి ఉంటుంది. ఈ 3 O80 డిఫరెంట్ సౌండ్ ఏది ప్రొడ్యూస్ చేస్తుంది. క్రాప్లో ఫర్ ఎగ్జాంపుల్ క్రాప్లో ఆ సౌండ్, క్లోన్లో ఓ సౌండ్, క్లోజ్లో ఓ సౌండ్. సో కాబట్టి డిఫరెంట్ సౌండ్ ఏది లేదా ఆడ్ సౌండ్ ఏంటంటే క్రాప్. సో ఈ విధంగా ఇలా మీకు ఈ 3 సెట్ ఆఫ్ వర్డ్స్ అలా 5 ఇస్తారు. సో మీరు ఈ విధంగా ఈ ఓ ఎలా ప్రొనౌన్స్ అవుతుందో చూసుకోండి. అలా తెలుగులో రాసుకొని అయినా సో డిఫరెంట్, ఇది ఓ ప్రొనౌన్స్ అవుతుంది, ఇది ఆ ప్రొనౌన్స్ అవుతుంది. సో కాబట్టి ఇది ఆడ్ సౌండ్. సో ఈ విధంగా ఆడ్ సౌండ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మీరు ఏం చేస్తారు, జస్ట్ ఇందులో క్రాప్ అని రాసేస్తే సరిపోతుంది. ఫస్ట్ వన్ క్రాప్, సెకండ్ దానికి బట్, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏది ఉంటే అది రాసేయండి. సో ఈ విధంగా మీరు రాయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్లో. ఇది
18th బిట్ ఫోనెటిక్స్ ట్రాన్స్క్రిప్షన్ లేదా హార్ట్ సౌండ్స్. ఈ రెండిట్లో మీకు ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఈజీ అయితే అది రాసేయండి, లేదా మాకు హార్ట్ సౌండ్స్ ఈజీ సార్ అంటే హార్ట్ సౌండ్స్ రాసేయచ్చు. దెర్ ఈజ్ అ చాయిస్. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి రాయొచ్చు. ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అయినా రాయొచ్చు లేదా హార్ట్ సౌండ్స్ అయినా రాయవచ్చు. సో దీనికి మీకు కేటాయించబడ్డ మార్కులు ఎన్ని అంటే 5 మార్కులు మీకు కేటాయించడం జరిగింది. సో నెక్స్ట్ 19th బిట్ కనుక చూసుకుందాం. సో 19th బిట్. సో ఈ 19th బిట్లో మనకి ఏం ఇచ్చారు అంటే సిలబుల్స్ ఇచ్చారు. వెరీ ఈజీ టాపిక్ ఇది కూడా. సిలబుల్స్ ఇస్తారు. ఎన్ని ఇస్తారు అంటే మనకి 10 ఇస్తారు. 10 వర్డ్స్లో 6 వర్డ్స్కి సిలబుల్స్ ఐడెంటిఫై చేయంటారు. ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ చొప్పున 3 మార్క్స్ సిలబుల్స్కి కేటాయించడం జరిగింది. సో చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఉందనుకోండి. టుడేలో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, టు ఒక సిలబుల్, డే ఒక సిలబుల్. సో కాబట్టి 2 సిలబుల్స్, రైట్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. గో ఉంది. గో ఎన్ని సిలబుల్? 1. నెక్స్ట్ టీచర్. టీచర్ ఎన్ని సిలబుల్? టీచర్ 2 సిలబుల్స్. సో ఈ విధంగా మీకు ఇచ్చిన వర్డ్స్, మీకు టెక్స్ట్ బుక్లో వర్డ్స్ ఇచ్చారు, వాటి ఆన్సర్స్ కూడా ఇచ్చారు. టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని సిలబుల్స్ చదువుకోండి, అందులో నుంచి వస్తాయి. సో మీరు 19th బిట్ నెంబర్ వేసేస్తారు. 19th బిట్ వేసేసి ఫర్ ఎగ్జాంపుల్ 19th బిట్. సో ఇది 1 2 3 అనుకోండి. 1 పెట్టేసి 2 సిలబిక్ వర్డ్, 2 సిలబిక్ వర్డ్ అని రాస్తారు. రెండోది వేసేసి 1 సిలబిక్ వర్డ్, మూడోది వేసేసి 2 సిలబిక్ వర్డ్. సో ఇలా రాసేస్తారు. సో ఇలా కనుక రాసేస్తే మీకు సో ఎన్ని ఇస్తారు? 10 వర్డ్స్ ఇస్తారు. వీలైతే 10 వర్డ్స్కి సిలబుల్స్ రాసేయండి. సో ఇందులో చాయిస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలా ఈజీ టాపిక్, రైట్. ఇది 19వ బిట్. నెక్స్ట్ లాస్ట్ బిట్ చూద్దాం. సో ఈ పేపర్లో 20వ బిట్ లాస్ట్ బిట్. సో 20వ బిట్లో ఏమున్నాయి? మనకి 8 మార్క్స్ అవార్డ్ చేశారు. సో 20వ బిట్ ఉంది. సో 20 బిట్లో మనకి ఉన్నది ఏంటి అంటే డైలాగ్ రైటింగ్. డైలాగ్ రైటింగ్ ఉంది. సో దీనికి ఎన్ని మార్క్స్ మనకి కేటాయించారంటే, సో మీకు 4 ఖాళీలు ఇస్తారు. ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున 4 మార్కులు డైలాగ్ రైటింగ్కి సో మనకి ఇచ్చారు. సో ఒక డైలాగ్ ఇస్తారు, ఒక సెంటెన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా ఉంటుందంటే, ఒక సెంటెన్స్ ఇస్తారు, ఒక బ్రాకెట్ అంటే ఖాళీ ఇస్తారు, బ్లాంక్ ఇస్తారు, మళ్ళీ ఇంకో డైలాగ్ ఉంటుంది, బ్లాంక్, ఫస్ట్ బ్లాంక్, మళ్ళీ డైలాగ్, మళ్ళీ బ్లాంక్, డైలాగ్. సో ఈ విధంగా ఇస్తారనమాట. డైలాగ్ రైటింగ్ ఈ విధంగా ఇస్తారు. అంటే ఈ బ్లాంక్ ఎక్కడైతే వస్తుందో, ఖాళీ ఎక్కడైతే వస్తుందో, ఈ ఖాళీ ఉంది కదా, సో ఈ ఖాళీలో డైలాగ్లో ఏం వస్తుందో మీరు కనుక అది రాస్తే సరిపోతుంది. సో 4 బ్లాంక్స్ ఇస్తారు. ఒక డైలాగ్ ఉంటుంది, మధ్యలో బ్లాంక్ ఇస్తారు, మళ్ళీ డైలాగ్ ఉండొచ్చు, ఎట్లా అయినా ఇవ్వచ్చు. సో ఆ 4 బ్లాంక్స్ కనుక మీరు కనుక పర్ఫెక్ట్ ఆన్సర్ కనుక రాస్తే ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున 4 మార్క్స్ దీనికి అవార్డ్ చేయడం జరిగింది, అలాటెడ్ చేయడం జరిగింది. సో టెక్స్ట్ బుక్లో ఈ డైలాగ్ రైటింగ్స్ అండ్ బ్లాంక్స్కు సంబంధించి ఆన్సర్స్, ఎగ్జాంపుల్స్, ఎక్సర్సైజెస్ అన్నీ చదవండి. అందులో నుంచి ఒక డైలాగ్ వస్తుంది, మీకు ఆ డైలాగ్ని రాసేయండి. సో ఫస్ట్ బ్లాంక్ ఇస్తే ఫస్ట్ అని పెట్టేసి ఆ బ్లాంక్లో ఏమొస్తుందో రాయండి, లేదా సెకండ్ బ్లాంక్ అని పెట్టేసి ఇందులో ఖాళీలు ఏమొస్తుంది, థర్డ్ ఫోర్త్ అలా రాయండి. లేదు అంటే మీకు డైలాగ్ సింగిల్ సెంటెన్స్లో ఉంది కాబట్టి సో డైలాగ్ రాస్తూ అక్కడ దాని కింద అండర్లైన్ చేయండి. ఎక్కడైతే బ్లాంక్ ఇచ్చారో మీరు ఎక్కడైతే ఆన్సర్ రాస్తున్నారో దాన్ని అండర్లైన్ చేసే ప్రయత్నం చేసి సో వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలాగా రాయండి. ఎవరికి? పేపర్ దిద్దే వాల్యుయేషన్ చేసే వాళ్ళకి. సో ఈ విధంగా మనం 20 బిట్స్ కనుక చదివితే సో మనకి 95 + 95+ మార్క్స్ రావడం జరుగుతుంది. 95 లేదా అంతకంటే ఎక్కువ మార్క్స్ రావడం జరుగుతుంది. రైట్ ఫ్రెండ్స్, ఇది మీకు సంబంధించిన స్ట్రాటజీ టు గెట్ 95+ మార్క్స్ ఇన్ ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మీరు ఇప్పటివరకు కనుక నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్